రాజకీయాలకు అతీతంగా సేవా దృక్పథంతో పనిచేస్తూ వచ్చిన మంత్రి అయి కూడా ఈరోజు ఈ నియోజకవర్గానికి ఆడబిడ్డగా అందరి యొక్క ఆత్మీయ కుటుంబ సభ్యురాలుగానే ఉంటానని మరొకసారి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మరి ఇతర బాధ్యతలు ఉన్నప్పటికీ ఎక్కడున్నా నా మనసు నా యొక్క పని కూడా ములుగు నుంచే రాష్ట్రానికి సేవలు అందిస్తానని కూడా ఒక సేవకురాలుగానే ఉంటానని రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు, మాట కోసం కట్టుబడి ఉండేటువంటి పార్టీ. అందుకోసమే తల్లి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఈరోజు 10 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ రాజ్యం కోసం మీరందరూ కార్యకర్తలు నాయకులు కష్టపడి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి 6 గ్యారంటీలతో పాటు ఇంకా ఎలాంటి సంక్షేమం ఉంటుందో తెలియజేసి భారీ మెజార్టీతో మీరందరూ కష్టపడి నన్ను గెలిపించినందుకు తప్పకుండా మీ అందరి కష్ట సుఖాలలో ప్రజలందరి కష్ట సుఖాలలో ఈ నియోజకవర్గ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ గతం కంటే గతంలో కూడా ఎప్పుడు నేను ఖాళీగా లేను ఉండలేదు. ఇప్పుడు కూడా అంతకు మించి మరి నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతానని మరొకసారి మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ములుగు నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పని చేస్తూ ఆ తల్లులు సమ్మక్క సారలమ్మ యొక్క దీవెనతోటి మరి రుద్రేశ్వరుని యొక్క దీవెనతోటి అల్లా యొక్క దీవెనతోటి యేసుక్రీస్తు యొక్క దీవెనతోటి అదే విధంగా లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క దీవెనతోటి సేవాలాల్ గారి యొక్క దీవెనతోటి అన్ని కులాల మరి ఇక్కడ మా బోనాలు కూడా ఎత్తుకొచ్చినటువంటి అక్కలు కూడా ఉన్నారు, కోలాటం అక్కలు ఉన్నారు, డప్పు సోదరులు ఉన్నారు. అన్ని దేవుళ్ళ యొక్క ఆశీస్సులతో దీవెనలతో ఈరోజు ఒక మారుమూల మరి పేదరికం నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యురాలుగా 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో గతంలో కూడా ప్రజా ఉద్యమాలలో ఉన్న గత 20 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ప్రజల్ని విస్మరించి పోలే, కార్యకర్తలకు దూరంగా ఉండలే, ప్రజలకు దూరంగా ఉండలే. ఇప్పుడు కూడా నేను అంతే దగ్గరగా ఇంకా దగ్గరగా ఉండి పని చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. గత 10 రోజులుగా మీకు అందరికీ దూరంగా ఉండడం నాకు చాలా బాధాకరం అనిపించింది. మరి క్యాబినెట్ ఏర్పరచుకోవడం కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ ఇతరత్ర కార్యక్రమాల దృష్ట్యా ఈ 10-12 రోజులు మీకు దూరంగా ఉన్న మాట వాస్తవం. కానీ నా మనసు ఎప్పుడు ఈ ములుగు గడ్డ మీద రావాలి 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 అనేటువంటి ఈ రోజు నేను అత్యంత సంతోషంతో మీ అందరితోటి కలవడం నాకు చాలా చాలా మరి ఎంతో ఊపిరి పీల్చుకున్నట్టుగా ఎంతో బలం వచ్చినట్టుగా ఇక్కడ గడ్డ మీదకి రాగానే మన యొక్క మీరు ఇచ్చినటువంటి భరోసా నాకు ఎల్లవేళలా ఉంటుందని నేను కూడా మీ అందరి కుటుంబ సభ్యురాలుగా ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ మీ యొక్క సూచనలు ప్రజల యొక్క సూచనలు ప్రజల యొక్క అవసరాలు అధికారుల యొక్క సూచనలు మరి పత్రికా మీడియాల ద్వారా వచ్చేటువంటి సమస్యలు అవన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇచ్చిన మాటతో పాటు మరి ఇంకా ఏమేమైతే సమస్యలు మన దృష్టికి రాని ఉన్నాయో అవన్నింటిని కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా మీద జరిగిన కుట్రలు మీకు తెలుసు, దుర్మార్గపు దుష్ప్రచారాలు మీకు తెలుసు. అవి అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ మరి గతంలో ఎన్నడూ రానటువంటి మెజార్టీని నాకు ఈ గడ్డ మీద ములుగు మీద ఒక ఆడబిడ్డగా ఇచ్చినందుకు మీ యొక్క రుణం తీర్చుకోవడానికే అమ్మ సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా నాకు ఒక మంచి శాఖను కూడా ఇవ్వడం జరిగింది. గ్రామాల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని మన నియోజకవర్గంతో పాటు మన నియోజకవర్గం లాగానే వెనుకబడి మరి ఈ రాష్ట్రంలో అనేక
చేసినటువంటి చరిత్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంది. కేవలం నియోజకవర్గాల అభివృద్ధి అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అనేటువంటి నమూనాలో చూపించారు తప్ప ఏ ప్రాంతాలకు వాళ్ళ యొక్క 3 నియోజకవర్గాలతో సమానంగా నిధులు ఇవ్వలే. కాబట్టే ఇంకా రాష్ట్రంలో అంతరాలు ఉన్నాయి. రోడ్డు లేని గ్రామాలు ఒక దిక్కున్నాయి, తాగునీటి లేనటువంటి పరిస్థితి ఒక దిక్కుంది, మరి కరెంటు లేనటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం కొన్నిటిని మాత్రమే చూపించి మేము ఈ రాష్ట్రం అంతా ఇచ్చేసినాం అని చెప్తున్నారు. ఒక్కసారి ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఈ గోదావరి పరివాహకంతో పాటు ఇంకా మరి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను చూస్తే వాళ్ళకు తెలుస్తుంది ఇంకా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు ఎన్నున్నాయో, నియోజకవర్గాలు ఎన్నున్నాయో. కాబట్టి ఖచ్చితంగా రాబోయేది మన యొక్క కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. అదే విధంగా రాష్ట్రంలో కూడా మరి ఒక విజన్ ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి యొక్క సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు అవసరం ఉన్నాయని తెలియజేస్తూ మీరు నాకు తోడుగా గత 20 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆడబిడ్డగా, ఇంటి బిడ్డగా మీ అందరికీ సేవ చేస్తూ మీ కష్ట సుఖాలలో భాగం పంచుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే మనకిప్పటికే మరి ఎన్నికల హడావుడిలో జాతర యొక్క కార్యక్రమాలు కొన్ని వెనుకబడినటువంటి పరిస్థితి మీకు తెలుసు. కాబట్టి కొంతమంది ఇన్ని నిధులే ఇచ్చిరు, అన్ని నిధులే ఇచ్చిరు అని మాట్లాడుతున్నారు. గత 3 టర్ముల నుంచి 75 కోట్లే వచ్చినాయి. ఇప్పుడు వచ్చినటువంటి 75 కోట్లు కూడా గతంలో ఇచ్చినటువంటి నివేదికలు, అంచనాల మేరకే రావడం జరిగింది. ఈ నియోజకవర్గానికి అక్కడ జాతరకు సంబంధించి ఏ ఒక్క రూపాయి తక్కువైనా అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, మన ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వడానికి వెనుకాడరు. మన దగ్గర నుంచి ఒక ఫైల్ వచ్చిందని చెప్పగానే సమ్మక్క సారక్క జాతర కానీ చెప్పగానే మరి వెంటనే సంతకాలు పెట్టి 75 కోట్ల నిధులు ఈరోజు తల్లుల యొక్క జాతర నిర్వహణకు ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ఆర్థిక మంత్రులు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా అంచనాలు, ఎందుకంటే 2 నెలల నుంచి మరి జాతర హడావుడిలో మన ఎన్నికల హడావుడిలో ఉండి మిగతా మరి వరదలు వచ్చిన తర్వాత ఏమైంది అనేటువంటి అంచనాలు పైకి రాకపోవడం మూలంగానే ఇంకా నిధులు రాలేదు. ఏదున్నా కూడా ఈ నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా తీసుకొస్తాం, అభివృద్ధిని సాధించుకుంటాం, అభివృద్ధిని చేసుకుంటామని కూడా తెలియజేస్తూ, మరి మేడారం దాకా ఇంకా మరి ర్యాలీలు ఉన్నాయి. ఎక్కడి వాళ్ళు అక్కడ గ్రామాల వారిగానే ఎదురు చూస్తున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇప్పుడు అధికారులతో 2:30 గంటలకు మరి సమీక్ష కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించి ముందుకు సాగే విధంగా నేను ఎక్కడి పోను, నా కార్యక్రమాలన్నీ దాదాపుగా మరి ములుగు నుంచే నడుస్తాయి. ములుగు ప్రాంతం నుంచే మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చూసుకుంటూ అవసరం మేరకు ఖచ్చితంగా సెక్రటేరియట్లో మీకు అక్కడ కూడా అందుబాటులో ఉంటాం. గత ప్రభుత్వం సెక్రటేరియట్ కట్టిరు కానీ 2 నెలల క్రితం ఒక ఎమ్మెల్యేగా నేను పోతే నన్ను గేటు బయటనే పెట్టిరు, మీకు తెలుసు. కానీ ఈరోజు ఇనుప కంచెలు, గడీలను బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కాడికి కానీ మరి ప్రగతి భవన్తో ఆనాడు నడిపినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు ప్రజాభవన్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి ప్రజలందరి యొక్క విన్నపాలు వింటున్నటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. కాబట్టి కాంగ్రెస్ అంటేనే స్వేచ్ఛ, కాంగ్రెస్ అంటేనే సమానత్వం, కాంగ్రెస్ అంటేనే ప్రజాహితం, ప్రజల కోసం త్యాగం చేసినటువంటి గాంధీ కుటుంబం నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా అక్కలకు, అన్నలకు అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నాకు అందరు కూడా సహకరించాలి. రేపు కూడా పొద్దున ఇక్కడే ఉంటాం, అందుబాటులో ఉంటా. మీకు అందరికీ తెలుసు, నేను ఎక్కడికి పోయినా మళ్ళీ ములుగే నా ఇల్లు, మీరందరే నా కుటుంబం, ములుగు నియోజకవర్గమే నా ఇల్లు. కాబట్టి ఆ మాట
కాబట్టి ఇంకొక 2-3 రోజులు మాత్రమే మీకు దూరంగా ఉంటా. ఆ తర్వాత మరి ఎంత పని ఉన్నా అప్ అండ్ డౌన్ లాగా గంట అటుపోయి గంట ఇటు వచ్చే రకంగానే మీకు అందుబాటులో ఉండి పనిచేస్తానని కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి యొక్క మరి ప్రేమను అభిమానాన్ని జీవితంలో మర్చిపోను. మీ అందరి యొక్క సహకారంతో ఈ స్థాయిలో ఉన్న అందరూ కూడా రేపు రాబోయేటువంటి మిగతా ఎన్నికలు కూడా సన్నద్ధమై గతంలో ఎట్లయితే ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసినామో ప్రతి ఒక్క సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ నాయకులు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మరి అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ కూడా నిరంతరం ప్రజల కోసం, ప్రజలకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు చేయడం కోసమే మనం ఈ బాధ్యతలో ఉన్నాము. కాబట్టి గెలిచినాం కదా అని ప్రజలకు దూరంగా ఉండేటువంటి విధానం కాదు. ఇంకా బాధ్యత పెరిగింది, ఇంకా జవాబుదారితనం పెరిగింది. దాన్ని ప్రజల నమ్మకాన్ని మరి కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత